హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 24వ అధ్యాయంలో ఉన్నాము. ముఖ్యంగా ప్రచేతలు వాళ్ళు 10,000 సంవత్సరాలు తపస్సు చేయడానికి వాళ్ళు వెళ్తున్నప్పుడు, సో దారి మధ్యలో వాళ్ళకి శివుడు ప్రకటమయ్యాడు. ముఖ్యంగా ఒక సరస్సులో వాళ్ళు వెళ్ళి సరస్సు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. అది ఎంతో అద్భుతంగా, ఎంతో అందంగా ఉన్నటువంటి ఆ సరస్సు. అక్కడికి వెళ్ళి ఆ, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ శివుడు అక్కడికి వచ్చి రంగాయిలతో అక్కడ స్నానం చేస్తూ, సో వాళ్ళకి ప్రకటమయ్యాడు. సో ప్రకటమైన తర్వాత వాళ్ళ యొక్క ఆ, ఆ, వాళ్ళ వినమ్రతని, అలాగే వాళ్ళు ఉన్నటువంటి మంచి గుణాలకి ఆయన ఆకర్షితుడయి, సో వాళ్ళ మీద దయగలిగి ఆ తపస్సు ఏ పద్ధతిలో చేయాలి, ఏ ప్రార్థనలతో చేయాలి, ఎలా చేస్తే ఆ భగవంతుడు దేవదేవుడు వాళ్ళకి అనుగ్రహం ఇస్తాడు. సో ఆ యొక్క విషయాలు చెప్పడానికి ఆయనే స్వయంగా రుద్రగీతని ఆయన ఆ, వాళ్ళకి వివరించాడు అనమాట. సో ఇది మనం లాస్ట్ క్లాస్లో కొంత చెప్పుకున్నాము. ఇంక ఈరోజు ఇంకొంచెం మనం ముందుకెళ్తాము. అవి చెప్పుకుంటూ ముందుకెళ్దాము. సో ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు వారిలోనే అత్యంత ఉన్నతమైన వాడు, శుభప్రదమైన వాడు. కాబట్టి నీవు నా నీవు నాకు శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటే మొదట ఆయన భగవంతుని ప్రార్థిస్తున్నాడు. అందువల్ల నా నమస్కారాలు నేను అర్పిస్తున్నాను అన్నాడు. తర్వాత అంతఃకరణ అంటే చిత్తము, మనసు, బుద్ధి, తర్వాత అహంకారం. సో ఇవన్నిటి ముందు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే ఆయా ఆయా అంశాలు అంటే ఈ అంతఃకరణలో ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటికీ ఒక అధిష్టాన దేవతలు ఉన్నారు. వాళ్ళకి మనం మొదట వాళ్ళని ప్రార్థిస్తూ పవిత్రం చేసుకోవాలి అని చెప్పేసి ఆయన ఆ విధిలో ఆయన వాసుదేవుడి యొక్క చిత్తానికి ఆయన ఆ, ఆయన అధిష్టాన దేవత చిత్తకి, అట్లానే అహంకారానికి సంకర్షణుడు, బుద్ధికి ప్రద్యుమ్నుడు, మనసుకి అనిరుద్ధుడు. సో వాళ్ళని కోరుకుంటూనే వాళ్ళకి భగవంతుడిపై ఉన్నటువంటి ఆ శ్రద్ధ, నమ్మకం, ఇంకా ఆ, భగవంతుడిని త్వరగా దర్శించుకోవాలి అనేటువంటి పద్ధతిలో లేదా ఆ భావంలో మనం ప్రార్థన చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి శివుడు సూచిస్తూ ఉన్నాడు అనమాట. కొంతవరకు అంతఃకరణ శుద్ధి గురించి మాట్లాడిన తర్వాత, సో వీటిని అంటే ఉపాసయ విగ్రహాలను చిత్త, అహంకారము, బుద్ధి, మన అధిష్టాన విగ్రహాలు, అధిష్టాన దేవతలు ఉన్నాం కదా. సో ఇవి ఉపాసయ విగ్రహాలు అంట. చిత్తము, అహంకారం, బుద్ధి, మనసుని పవిత్రం చేయడానికి వారిని మనం ప్రార్థిస్తున్నాం. తర్వాత పంచభూతాలను పవిత్రం చేయుటకు మళ్ళీ కొన్ని ప్రార్థనలు చేయాలన్నమాట. సో సూర్యుడు అంటే నేత్రాల్ని దాని పవిత్రం చేస్తాడు. అగ్ని వాక్కుని, అలాగే చంద్రుడు మనసుని మరియు రుచిని, అలాగే హిరణ్యగర్భ విరాట్ రూప భూమిని, వాయువు గాలిని, నభ ఆకాశం అదే శబ్దంని. సో ఈ విధంగా మనం కానీ చూసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇట్లా మొత్తం మన ముందేమో అంతఃకరణ, తర్వాత ఏమో పంచభూతాలు వచ్చింది. ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడికి వస్తున్నాం ఇప్పుడు, ఇంకా మిగిలిన దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం అనమాట. లాస్ట్ టైము ఈ దేవతల వరకు మనం సెపరేట్ గా పూజిస్తున్నాము. ఆ, మరి కృష్ణుడు మూలమైనప్పుడు మరి కృష్ణుడే సమస్తము చేస్తున్నాడని శివుడు చెప్పొచ్చు కదా. శివుడు ఆ విధంగా వాళ్ళకి డైరెక్ట్ గా కృష్ణుడి గురించి చెప్పాలి కదా, చెప్పొచ్చు కదా. మరి సెపరేట్ గా వీళ్ళందరినీ ఎందుకు సెపరేట్ గా మనం పూజించాలి అని అంటే, ఇంకా అందరూ
ఒకే విధమైనటువంటి భావంలో, ఒకే విధమైన మనస్తత్వంలో, ఒకే గుణాలతో కూడుకున్న వాళ్ళు కాదు కాబట్టి రకరకాల మంది రకరకాల ప్రార్థనలకి, రకరకాల ఆరాధనలకి వాళ్ళు ప్రేరేపితులవుతారు కాబట్టి భాగవతం అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా భగవంతుని దగ్గరికి రావడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తూనే అంతిమంగా ఒక మెయిన్ అసలైన పద్ధతి ఒకటి ఉంది. అది దేవదేవుడు శ్రీకృష్ణుడికి మనం అంతిమంగా ఆయనకి చేసుకోగలిగితే వీళ్ళందరికీ మనం చేసుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మనం ఆ, శివుడు ఆ విషయం చెప్పడానికే ఇప్పుడు ఫైనల్గా నెక్స్ట్ చూడండి, కృష్ణుడి గురించి డైరెక్ట్గా ఎత్తేసాడు ఆయనే. కృష్ణుడి గురించి ఇప్పటి వరకు వివిధ ఉపాసయ విగ్రహాలు, పంచభూతాలను పవిత్రం చేసుకోవడానికి విగ్రహాలు, ఇవన్నీ ఇప్పటివరకు విధానం చెప్పాడు. ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడికి వస్తాడంటే దేవాదేవుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. మొత్తాన్ని ప్రేరేపించేవాడు, ఫలితం ఇచ్చేవాడు ఈయనే. అక్కడ రకరకాల విగ్రహాలు ఉన్నప్పటికీ, రకరకాల దేవతల్ని మనం పూజించాల్సినప్పటికీ, ఆ విగ్రహాలకి ఆ దేవతలు కావచ్చు, ఆ విగ్రహాలు ఆ అవతారాల రూపంలో కావచ్చు, అన్నిటినీ కూడా ఇచ్చేది మాత్రం శ్రీకృష్ణుడే. సో ఆ విషయాన్ని ఇప్పుడు లాస్ట్గా కొద్ది కొద్దిగా వస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క నామాన్ని శివుడు ఉచ్చరించడం జరుగుతుంది ఇక్కడ. చూడండి, దేవదేవుని శ్రీకృష్ణుడు ప్రేరణ మరియు ఫలితం ఇచ్చేవాడు, ధర్మమును ప్రోత్సహించేవాడు, అందరికీ తగిన ఫలితం ఇచ్చేవాడు, మరణం మరియు దుఃఖాలను ఇచ్చేవాడు, అత్యున్నతమైనటువంటి మేలు చేసేవాడు, పరమ మనువు, వివిధ మంత్రాల పరిపూర్ణుడవు, అన్ని కారణాలకు కారణుడవు. సో ఈ ఒక్క శ్లోకంతో శివుడు మొత్తం తేల్చేస్తున్నాడు. ఏమని? ధర్మాన్ని ప్రోత్సహించేవాడు. అసలైన ధర్మం తిరిగి వెళ్ళిపోవడానికి ఏదైతే అవసరమో అది మనకి శ్రీకృష్ణుడే, మనకి అంతిమంగా మార్గం ఆయనే, అంతిమ లక్ష్యం ఆయనే. అందరికీ తగిన ఫలితం ఇచ్చేవాడు. ఏ యథామా ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. సో మన లోపల మన యొక్క అసలైనటువంటి ఆలోచనలు లేదా మన కోరికలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే మనకి తగిన విధంగా మనల్ని ప్రేరేపిస్తాడు. దాని తగినట్టుగానే మనకి ఫలితం ఇస్తాడు అనమాట. అలాగే మరణం ఇచ్చేవాడు, దుఃఖాలు ఇచ్చేవాడు కూడా ఆయనే. ఎట్లా అంటే ఆయన డైరెక్ట్గా మన మీద మనకి మనకి ఆయన డైరెక్ట్గా దుఃఖాలు ఇవ్వడు. మనం చేసిన కర్మలకి మనకు వచ్చేటువంటి ఆ సిస్టమ్, ఆ వ్యవస్థను సృష్టించింది ఆయన. కాబట్టి మనం చేసిన దానికి మనకే ఫలితం వచ్చినట్టు ఆయన చేస్తాడు. అంతేగాని ఆయన సెపరేట్గా మన మీద ప్రత్యేక దృష్టి మన మీద పెట్టాల్సిన అవసరం ఆయన దగ్గర లేదు. అందరికీ మేలు చేసేవాడు. ఒక విధంగా ఈ కర్మ సిస్టమ్ కూడా మనకు తెలిసి తెలిసి ఈ కర్మ వల్ల నేను ఈ విధంగా నేను బాధలు పడుతున్నాను, కాబట్టి నేను దీని నుంచి నేను బయటపడాలి అని ఆలోచనలు రావాలన్నా సరే ఎక్కడో దగ్గర మనం చేసిన దానికి మనకి ఫలితం వస్తూనే ఆ ఫలితం వల్ల మళ్ళీ మనకి ఎక్కడో ఒక జిజ్ఞాస స్టార్ట్ అవుతుంది. అసలు నేను ఎందుకు ఇక్కడ బాధలు పడాలి, నాకేం అవసరం ఇదంతా, అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది, అసలు మనం పుట్టకుండా ఎక్కడుండేవాళ్ళం, ఇలా రకరకాల ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి అని అంటే మనకి ఆ దుఃఖాలు వచ్చినప్పుడు. ఆ దుఃఖాలు అవడానికి కారణం ఏంటి? మనం చేసినటువంటి కర్మలు. సో మనం చేసిన కర్మలు మళ్ళీ మనకి ఫలితం రూపంలో వచ్చినప్పుడు ఆ వ్యవస్థ ఏదైతే మనకు ఉందో అది సృష్టించినటువంటి భగవంతుడు ఆ వ్యవస్థ ఇవ్వడం వల్ల ఆ దుఃఖాలు మళ్ళీ మనకే తిరిగి రావడం వల్ల మనం ఏం చేయగలుగుతున్నాం? ఆ దుఃఖాల నుంచి బయటపడడానికి ఎవరున్నారు, ఎవరు నన్ను ఇక్కడి నుంచి బయటపడేస్తారు అన్న ఆ యొక్క జిజ్ఞాస మొదలవుతుంది. కాబట్టి ఆయన దుఃఖాలు ఇచ్చినా కూడా ఒక విధంగా ఆయనకి మనకి మేలు చేసిన వాడే. లేకపోతే మనకి జీవితంలో అసలైన విలువ మనకు తెలియదు. సో అందువల్ల అవన్నీ దండనలు, తల్లిదండ్రులు ఇచ్చే దండనలు కూడా మనకి మేలు చేసేటివి, మనల్ని సరైన మార్గంలో పెట్టేటివి అవన్నీ. అట్లాగే భగవంతుడు ఇచ్చే దండనలు వివిధ రూపాల్లో, కర్మల రూపంలో మనకి మేలు జరుగుతుంది దానివల్ల. లేదు నాకు వద్దు అని అనుకుంటే దానికి మార్గం ఇస్తున్నాడు. లేదు లేదు నా ఇష్ట ప్రకారం నేను వెళ్తానంటే దానికి తగినట్టు ఫలితం ఇస్తున్నాడు. అలాగే పరమ మనువు అంటే మను చక్రవర్తి ఉంటాడు కదా, ప్రతి
మన్వంతరానికి ఒక మను చక్రవర్తి, అది కూడా ఆయనే. ఎందుకంటే మనువు నుంచే మను ధర్మం. సో మనుషులు ఎలా వాళ్ళు నడుచుకోవాలి, వివిధ ధర్మాల్లో లేదా వివిధ పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, అట్లా. అలాగే వివిధ మంత్రాల పూర్ణడవు. మనం ఎన్నెన్నో మంత్రాలు చేస్తూ ఉంటాం, కానీ ఆయన నామానికి మించినటువంటి మంత్రం అది పరిపూర్ణమైంది. మనకి ఏది కావాలో సమస్తాన్ని అది అందించగలుగుతుంది. Yeah. అన్ని కారణాలకు నువ్వే కారణుడివి. ఇదంతా కూడా నీ యొక్క ప్రమేయం లేనిదే, నీ యొక్క ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏది కదలదు. నీకు అన్నీ నీకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రతి కారణానికి వెనకాల ఒక కారణం ఉంటుంది, కానీ అన్నిటికంటే మూల కారణం భగవంతుడు. సో మీరని చెప్పేసి, సో కృష్ణుడిని ప్రత్యేకంగా ఇక్కడ మళ్ళీ పేరు అది పనిగా పెట్టి చెప్తున్నాడు. భగవంతుడనో, మూడో వ్యక్తిగా ఇదేదో భగవంతుడనో, ఇంకెవరో దేవుడనో, లేదా ఎవరు డైరెక్ట్గా ఎత్తడమే మనం శ్రీకృష్ణుడు మీద పేరు ఎత్తుతున్నాడు. సో వీళ్ళందరూ కూడా అంతిమంగా శ్రీకృష్ణుడి ఇచ్చే విధంగా, శ్రీకృష్ణుడే ప్రేరణ ఇవ్వాలి, శ్రీకృష్ణుడే ఫలితం కూడా ఇవ్వాలి. అందుకే మనం 4 సంప్రదాయాల్లో రుద్ర సాంప్రదాయం కూడా ఉంది. అయితే రుద్ర సంప్రదాయంలో శివుడు ఆ, గురువుగా వ్యవహరిస్తూ, ఆయన పరంపరలో ఉండేటువంటి ఎవరైతే ఆ, ఆచార్యులు వస్తారో ఆయన బోధించేది ఒకటే అన్నమాట, అంతిమంగా మనం కృష్ణుని చేరుకోవాలి అని. ఆ గురువుగా ఆయన వ్యవహరించిన దగ్గర నేను దేవుడు అనే పాయింట్ అసలు చెప్పడు, నేనే భగవంతుడు అనే పాయింట్ చెప్పడు. ఆ- ఆయన యొక్క పరంపర కూడా విష్ణువే, కృష్ణుడే మూలము. కాబట్టి అంతిమంగా మన కృష్ణుని చేరుకోవాలి అని ఇదే ఫిలాసఫీ అలాగే వస్తుందన్నమాట. ఆయన సాంప్రదాయపు ఒక గురువుగా ఎట్లయితే మనకి బ్రహ్మ, శ్రీ సంప్రదాయానికి లక్ష్మి, బ్రహ్మ కుమారుడు, అలాగే శివుడు. కాబట్టి అటువంటి పరంపరలో శివుడు నన్ను పూజించమని అసలు ఎప్పుడు చెప్పడు, కృష్ణుని పూజించండి అని చెప్తాడు. సో కాబట్టి అక్కడ రోల్ తీసుకున్నా సరే, భాగవతంలో ఈ రోల్ తీసుకున్నా సరే, అంతిమంగా వాళ్ళందరినీ కూడా కృష్ణుడి వైపే వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. శివుడు కూడా, సాక్షాత్ శివుడు కూడా అట్లా ప్రేరేపిస్తున్నాడు. మరి శివుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఆత్మ శుద్ధమైంది, ఆత్మతో సమానంగా ఆపోజిట్గా ఉండేది అహంకారం. ఆత్మ ప్రేమను కోరుకుంటే అహంకారం ద్వేషం కోరుకుంటుంది. ఆత్మ దయ కోరుకుంటే అహంకారం వల్ల మన ద్వేషం వస్తుంది. మనం అహంకారం లెవెల్లో పనిచేస్తున్నామా, లేకపోతే మనం ఆత్మ లెవెల్లో పనిచేస్తున్నామా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అసలు తెలియదు. రెండు సమానంగానే మనకు కనిపిస్తుంది. మనకు వచ్చే ఆలోచనలు అహంకారం నుంచి వస్తున్నాయా, లేకపోతే ఆత్మ ప్రేరేపిస్తుందా, ఇప్పుడున్న పరిస్థితిలో మనం అస్సలు గెస్ చేయలేమన్నమాట. కానీ కొంత గైడెన్స్ మనం ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు అని అంటే, భాగవతం నుంచి తీసుకోవచ్చు, లేదా మనకి అందుబాటులో ఉన్నటువంటి ఎవరైనా శిక్షా గురువు ఉంటే, సో వాళ్ళు మనకి అది అహంకార లెవెల్లో పనిచేస్తుంది, అదే బుద్ధి లెవెల్లో పనిచేస్తుంది, ఆత్మ లెవెల్లో పనిచేస్తుంది అనేది వాళ్ళు కొంత అనుభవంగానే ఉంటే మాత్రం వాళ్ళు మనకి చక్కగా మనకి చెప్పగలుగుతారు అనమాట. సో సో అహంకారాన్ని దెబ్బ కొట్టాలి అంటే 100% గురువు కావాలి. ఇక్కడ శివుడు అహంకారాన్ని దెబ్బతీసేలాగా, లేదా అహంకారాన్ని తొలగించేవాడుగా తాను తన వంతు ప్రయత్నం చేస్తూ ఆయన 3 రకాలటువంటి శక్తులకి ఆయన మూలమవుతాడు, లేదా నిధి అవుతాడు అనమాట. ఏంటది? ఆధ్యాత్మ, ఆదిదైవ, ఆధ్యాత్మ, ఆది భౌతిక. వీళ్ళు వీళ్ళకి మూలమవుతాడు. అంటే భౌతిక జగత్తు ఒక విధంగా చెప్పాలంటే, ఈ ప్రధాన్ అంటాం కదా, భగవంతుడు సృష్టించేటప్పుడు ప్రధాన్, తర్వాత మహతత్వ, ఆ తర్వాత అహంకారం వస్తుంది. సో సృష్టించేటప్పుడు మొదట ప్రధానం నుంచి మహతత్వం నుంచి అహంకారం నుంచి గుణాలు వస్తాయి. ఆ గుణాలు
సో వివిధ వివిధ సూక్ష్మ స్థూల శరీరాలను తయారు చేస్తుంది. అయితే ఇప్పుడు మనం క్లాసెస్ చెప్పుకునేటప్పుడు భూమిని దుర్గి అంటున్నావు. దుర్గి. దాన్ని ఏలే ఆమె ఎవరు? దుర్గా అంటున్నాం. అయితే ఎప్పుడైతే మరి శివుడు అమ్మవారు ఇద్దరు కూడా ఒక లెవెల్లో వీళ్ళ తల్లిదండ్రులు భౌతిక జగత్తుకి, కానీ ఆధ్యాత్మిక జగత్తు తల్లిదండ్రులు మాత్రం రాధాకృష్ణులు. వీళ్ళు ఎలా ఎలా వీళ్ళు తల్లిదండ్రులు అవుతారు ఈ భౌతిక జగత్తుగా అంటే, సో మనం చెప్పినట్టుగా ఈ సృష్టిలో భాగంగా ఎప్పుడైతే మహావిష్ణువు తన యొక్క చూపుని తన చూపుని ప్రధానం పైన ఆ చూపు వెళ్ళి ఆ ప్రధానం మీద పడుతుందో, ఆ చూపులోనే జీవులు స్వభావము కర్మ, అది ఆ జీవులకు సంబంధించినటువంటి స్వభావాలు కర్మలు అన్నీ కూడా వస్తూ, దాంతోపాటు ఏనా, ఈ శంభుతత్వం ఏనా, అది కూడా ఆయన కళ్ళలో నుంచి బయటకు వచ్చి, సో ఆ శంభుతత్వం ఎవరు? సాక్షాత్తు శివుడు. కాబట్టి ఈ ప్రధాని ఎవరు అని అంటే ఆ, అమ్మవారు, పార్వతి అమ్మవారు. సో శివుడు వెళ్ళి ఆ శక్తి ఏదైతే ఆ శక్తి ఉందో ఆ శక్తి వెళ్ళి ఎవరితో కలుస్తుంది? అమ్మవారితో కలుస్తుంది. సో ఇప్పుడు శివుడు వెళ్ళి అమ్మవారితో కలవడం వల్ల ఇప్పుడు ఈ అమ్మవారు ఇప్పుడు నెమ్మదిగా ఏమవుతుంది? మహతత్వం కింద మారుతుంది. ఆ మహతత్వాన్ని అహంకారం కింద మారుతుంది. అహంకారం నుంచి గుణాలు వస్తాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మహావిష్ణు కావచ్చు, శివుడు కావచ్చు, సారీ, కృష్ణుడు కావచ్చు, రాధాకృష్ణుడు కావచ్చు, వీళ్ళెవరు భౌతిక జగత్తుతో డైరెక్ట్ సంబంధంలోకి రావట్లేదు. డైరెక్ట్గా సంబంధంలోకి వచ్చేది ఎవరు అని అంటే శివుడు, పార్వతమ్మ. అందువల్ల ఎవరైతే ఇక్కడ పుడుతున్నారో జీవులుగా, వాళ్ళందరికీ వాళ్ళు కనబడేటువంటి తల్లిదండ్రులు ఈ ప్రకృతిలో భాగంగా కనబడే తల్లిదండ్రులు ఎవరంటే పార్వతీ పరమేశ్వరులు. ఈ పార్వతీ పరమేశ్వరులు ఇప్పుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ అమ్మవారి యొక్క గర్భంలో నుంచి ఇప్పుడు మనం అందరం బయటకు వస్తున్నాం ఇక్కడికి. మనమే కాదు, ఈ సకల లోకాలు అన్నీ కూడా. ఇప్పుడు చూసారా, ప్రతి ఒక్కరి మనసులో ఇప్పుడు వెళ్ళి ఓకే, శివుడి యొక్క అంశమైనటువంటి, శివుడికి అహంకారం లేదు ఓకేనా? శివుడి యొక్క అంశమైనటువంటి మనలో ఉన్న అహంకారం, ప్ర- ప్రతి జీవిలో అహంకారం మొ- ఆ, వెళ్ళి పాకుతూ వస్తుంది అనమాట, వ్యాపిస్తుంది అహంకారం. అందుకే ఎటువంటి జీవైనా సరే తన అహంకారం తనకి ఎప్పుడు కూడా తనకి తన ఆత్మని తను తాను తెలుసుకోవడానికి ఈ అహంకారం పూర్తిగా అడ్డొస్తుంది. ఈ అహంకారానికి మూలం ఎవరు అని అంటే శివుడే. ఎందుకంటే ఆయన అమ్మవారితో కలవడం వల్ల శక్తి రూపంలో ఆ ఆ ప్రధాన ఆ, మహతత్వుడు, ఆ మహతత్వ అహంకారం. సో ఇదంతా కూడా శివుడు అమ్మవారు కలవడం వల్ల వచ్చినటువంటి సృష్టిలో భాగంగా ఓకేనా? అందుకే ఇది అహంకారానికి మూలము శివుడు అని చెప్పడం. అలాగే ఆయన జ్ఞానం మరియు కార్యరూపం. ఆయన వేదాలను వెలువడించేవాడు. సో వేదాలను వెలువడించేవాడు అంటే ఎట్లా అంటే, ఎట్లా అయితే నేను చెప్పిన 4 సాంప్రదాయాల్లో వేదాలని బ్రహ్మకి ఇచ్చాడు, లక్ష్మీదేవికి ఇచ్చాడు, అలాగే శివుడికి ఇచ్చాడు, బ్రహ్మకుమారులకి ఇచ్చాడు. ఆ, వాళ్ళ వాళ్ళ సంప్రదాయాల్లో, ఉదాహరణకి ఇప్పుడు రుద్ర సాంప్రదాయాల్లో శివుడే వేదాలను వెల్లడిస్తాడు బయటికి. ఆయన హృదయంలోకి వేద జ్ఞానం లోపలికి వెళ్తుంది, కానీ బయటికి చెప్పేది ఎట్లాగా? ఎవరు అంటే ఇక్కడ శివుడు చెప్తాడు. సో రుద్ర సాంప్రదాయంలో. సో కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహంతో నా నిజమైన అహంకారం మేల్కొల్పు మేల్కొల్పుబడుగాక. అహం బ్రహ్మసి అంటే ఇక్కడ మనకి 2 రకాల అహంకారాలు ఉన్నాయి. ఒకటి ఆ, అబద్ధపు అహంకారం, 2 నిజమైన అహంకారం.
అబద్ధపు అహంకారం ఎలా వచ్చింది? ఈ భౌతిక ప్రకృతిలో ఎప్పుడైతే నేను ప్రవేశించానో, ఎవరితో పాటు ప్రవేశించానో, శంభు శక్తితో, శంభు తత్వాధిక శంభు శక్తితో నేను బయటకు వచ్చి ప్రధానంలో కలుసు ప్రధానంలోకి నేను ప్రవేశించాను. ఆ ప్రధానంలో నుంచి ఆ ప్రధాన మహతత్వం అయింది. ఆ మహతత్వ మొత్తం కూడా అహంకారం అయింది. ఆ అహంకారం ఆ అహంకారం ఇది భౌతిక ప్రకృతి వల్ల నా యొక్క గత స్వభావంలో భాగంగా నాకు ఈ అహంకారం వచ్చింది. మా నిజమైన అహంకారం ఏంటి అని అంటే, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అని చెప్పడం నిజమైన అహంకారం. ఎస్, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని. ఎందుకంటే అది అహంకారం ఎందుకు అన్నామంటే, అది నిజమైన అహంకారం. ఎందుకంటే నిజంగా మన 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 పొజిషన్ అదే. నిజమైన అహంకారం మన పొజిషన్ అదే. కానీ నేను ఈ జిల్లాకి నేను అధికారిని, లేకపోతే ఈ ఈ వ్యవస్థని నడిపేది నేనే, నా మూలంగానే ఇదంతా నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎట్లా వీణ ఎట్లా అన్నాడు, నేను నేను శ్రీహరికి కూడా నేను శ్రీహరి కంటే కూడా నేను చాలా శక్తిమంతుడు, నేను రాజుని. ఇదంటారు, ఇది బాగా కరుడుగట్టినటువంటి అహంకారం అన్నమాట. ఇది ఫాల్స్ ఫాల్స్ ఈగో అంటారు. బట్ ట్రూ ఈగో కూడా, నిజమైన అహంకారం ఏంటంటే, నేను కృష్ణుడికి అంశమైనప్పుడు నాకు మరణం అనేది లేదు. ఎస్, నాకు అసలు మరణం లేదు. ఎస్, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని కాబట్టి నేను కృష్ణుడు ఏది చెప్తే నేను అది చేయాలి. ఏది చెప్తే అది చేయాలి. నేను కృష్ణుడు అంశగా ముందు ముందు నన్ను నేను మానసికంగా కావచ్చు, సాక్షాత్కారం, నేను సాధనతో నేను సాక్షాత్కారం పొందిన తర్వాత నేను నేను అంతిమంగా నేను చేయాల్సింది కృష్ణుడికి ఏ విధంగా సేవ చేసుకోవాలని. అది నిజమైన అహంకారం. అహంకారం ఉండాలి. ఏ అహంకారం ఉండాలి అంటే, నేను కృష్ణుడి యొక్క భక్తుడిని, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, నేను ప్రైమ్ మినిస్టర్ అనుకుంటే అదే అహంకారం. నిజంగా ఆయన పొజిషనే ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ అంటే తప్పులేదు. నేను నిజంగానే కృష్ణుడి అంశం కాబట్టి నా యొక్క నిజమైనటువంటి అహంకారం ఏంటి, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని. కానీ నేను పలానా వాళ్ళ భర్తని, నేను పలానా వాళ్ళ భార్యని, నేను పలానా దేశానికి నేను ఆ దేశ పౌరుడిని అని ఏదైతే ఇవన్నీ మనం చెప్తున్నామో, ఇది ఈ ప్రకృతి మనకిచ్చినటువంటి అనేక పోస్ట్ అన్నమాట. దాంతో మనల్ని మనం పోల్చుకున్నాం అనుకోండి, దాంట్లో మనం భాగం అని మనం అనుకుంటే అప్పుడు అది అబద్ధపు అహంకారం. కానీ నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అని నేను కానీ ఆ ఆ యొక్క భావంలో కానీ నేను కానీ నా పనులు చేసుకుంటే అది నిజమైన అహంకారం. తెలుసా? అహంకారం అన్న పదము ఇక్కడ వచ్చేసి బ్రాడ్గా మనం వచ్చేసి, అహంకారం అంటే వెంటనే మనం నెగిటివ్ సెన్స్ తీసుకోకూడదు వెంటనే. ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్గా శివుడు అంటాడు, నిజమైన అహంకారం వేరు, అబద్ధపు అహంకారం వేరు. అబద్ధపు అహంకారం, నేను ప్రకృతిలో భాగమైనప్పుడు ఆ ప్రకృతిలో నేను మాస్టర్ని అనుకుంటే, ఆ ప్రకృతికి నేను యజమాని అనుకుంటే, ఈ ప్రకృతి అంతా నా ఆధీనంలో నడవాలి అని కానీ అనుకుంటే, అటువంటి భావంలో ఉంటే నాకుండే అహంకారం అబద్ధపు అహంకారం. అలా కాకుండా నేను నేను కృష్ణుడి యొక్క అంశాన్ని, నేను అంశమైన నేను ప్రస్తుతానికి నేను ఈ పాత్ర పోషిస్తున్నాను, ప్రస్తుతానికి నేను వీళ్ళని నేను చూసుకుంటున్నాను. సో నా యొక్క ఆ, పర్యవేక్షణలో వీళ్ళంతా కూడా ఉన్నారు. బట్ నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అండ్ నా పర్యవేక్షణలో వీళ్ళు ఉన్నారు అనుకుంటే అది నిజమైనటువంటి అహంకారం, అంటే ట్రూ ఈగో. మనం నిజంగా కృష్ణుడి అంశంగా ఫస్ట్ ఆలోచించుకొని ఆ తర్వాత మన యొక్క ఆ, మన ఆధీనంలో ఉండే ఏదైనా కావచ్చు, ఆ భావంతో చూస్తే మాత్రం మనకి నిజమైనటువంటి అహంకారం, నేను ఆత్మని. అబద్ధపు అహంకారం అంటే నేను ఈ యొక్క
ఈ ప్రకృతిని శాసించేవాడిని నేనే అనుకుంటే అది అబద్ధపు అహంకారం. సో, అందువల్ల అహంకారం అనగానే మనం తప్పుడు సెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజమైన అహంకారం ఏముండాలి అని అంటే నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అనేది మాత్రం నాకు గుర్తుంటే నేను కరెక్ట్గా సరైనటువంటి ప్లాట్ఫామ్ మీదనే ఉన్నట్టే, సరైన స్థితిలోనే ఉన్నట్టే. కాబట్టి ఆ భగవంతుడా అనుగ్రహంతో నా నిజమైన అహంకారం నాకు మేల్కొల్పబడుగాక. ఇప్పుడు దాకా నేను వేరే ఆ, అబద్ధపు అహంకారం నేను ఉన్నాను. ఏమని, నేను ఈ ప్రకృతికి యజమాని అని. నా నిజమైన అహంకారం నన్ను మేల్కొల్పుగాక అంటే నేను నేను ఆత్మని, అది కూడా నేను కృష్ణుడు యొక్క అంశాన్ని అన్న విషయం నాకు, ఆ విషయం నాలో మేల్కొల్పును నువ్వు అని ఆ ప్రార్థన చేయడం అనమాట. ప్రార్థన చేయమన్నాడు. దాన్ని అహం బ్రహ్మస్మి. నేను అహం, నేను బ్రహ్మస్మి, నేను ఆ భగవంతుడి యొక్క అంశాన్ని అని ఆ ఆ యొక్క భావనలో వచ్చేలాగా దయచేసి నువ్వు మేల్కొల్పాలైనా అని చెప్పేసి మనం వేడుకోవాలి. సో ఈ విధంగా మనం చూసే చిత్ శక్తి అది వాళ్ళు ఫస్ట్ అంతఃకరణ శుద్ధి, ఆ తర్వాత ఆ, పంచభూతాల శుద్ధి. ఇక్కడ అహంకార శుద్ధి కూడా సాక్షాత్తు శివుడు దానికి అధిష్టాన దేవత అయ్యాడు. ఓకే. అయితే శివుడిని ప్రార్థించినట్లయితే మనం ఆయన యొక్క స్థానం నుంచి మనం ఎంతో నేర్చుకొని, ఆయన యొక్క గుణాల్లోంచి మనం ఎంతో నేర్చుకొని మన నిజమైన అహంకారం మేల్కొల్పువాడు గాక అని చెప్పేసి మనం ప్రార్థించవచ్చు అన్నమాట. నీవు భక్తులకు దర్శనమిచ్చు మరి ఎంతో ఇష్టపడే రూపమునే నేను చూడగలుగుతున్నాను. ఆ రూపం నాకు తృప్తినిస్తుంది. శివుడు అన్నాడు, నువ్వు నువ్వు చాలా రూపాలు తీసుకుంటావు స్వామి. కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణుడిని ప్రార్థిస్తూ అంటున్నాడు. అలాగే ప్రచేతల్ని ఈ విధంగా మనం ప్రార్థించాలని చెప్పేసి ప్రచేతలకు చెప్తున్నాడు. నువ్వు చాలా రూపాలు నువ్వు తీసుకుంటావు ఈ భౌతిక జగత్తులో, కానీ నాకు ఏ రూపం కావాలంటే, నేను దర్శించుకోవాలంటే నీ భక్తులు నీ భక్తులు నువ్వు దర్శనమిస్తావు చూసావు కొన్ని రూపాలు, ఆ రూపాలు కావాలి నాకు. అదే నీ భక్తులు ఎంతో ఇష్టపడతారు చూసారు ఒక రూపాన్ని, ఏ రూపాన్ని అయితే నీ భక్తులు ఇష్టపడతారో అలాంటి రూపాన్ని చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రూపం మాత్రమే నాకు తృప్తినిస్తుంది. సో శివుడు ఈ విధంగా ప్రార్థించమంటున్నాడు. నాకు రూపాలు వద్దు, నాకు ఎలాంటి రూపాలు కావాలి అని అంటే నాకు కావాల్సింది నీ భక్తులు మెచ్చుతారు చూసారా, అది కావాలి. నీ భక్తులకు నువ్వు దర్శనమిస్తారు చూసారా పదే పదే, ఆ రూపాలు కావాలి. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళని తృప్తిపరిచింది కాబట్టి ఈ రూపాలు నన్ను కూడా ఖచ్చితంగా తృప్తిపరుస్తాయి, నన్ను కూడా మమ్మల్ని కూడా తృప్తిపరుస్తాయి ఇవన్నీ కూడా అని చెప్పి మ- మనం వేడుకోవాలి. సో అదే విధంగా ఆయన ప్రచేతల్ని ఆ విధంగా వేడుకోమంటున్నాడు. తపస్సులో ఉన్నప్పుడు మనం ఈ విధంగా వేడుకుంటూ ఉండాలి. మనం జపం చేసేటప్పుడు కూడా అనుక్షణం మనం వేడుకుంటూ ఉండాలి. ప్రతి ప్రతి మాల, ఒక మాల అయితే ఒక మాల అయిన తర్వాత మనసు నిగ్రహంగా లేదు, మనసు పలు విధాలు వెళ్ళిపోతా ఉంది. దయచేసి కనీసం ఈ మాలైనా సక్రమయ్యేటట్టు చూసుకో. ఈ మాలైనా సరే నేను పూర్తి స్థాయిలో ఏకాగ్రతతో నేను చేస్తానేమో, ఒకసారి నాకు అనుగ్రహం ఇవ్వు అని ప్రతి మాలప్పుడు మనం కోరుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే మన కోరిక బలంగా ఉండి దాని తగినట్టుగా మనం ఖచ్చితంగా మనం ఆ, ఆ విధంగా ప్రార్థన చేసి ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా త్వరగా మనసు కానీ ఏదైనా ఏ కార్యమైనా సరే సిద్ధిస్తూ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఆ, ఆ రూపం గురించి చెప్పాడు కదా, నీ భక్తులకి నువ్వు దర్శనమిచ్చే గాని తర్వాత ఎంతో ఇష్టపడే ఒక రూపం అని చెప్పేసి ఆ, అది నేను చూడగోరుచున్నాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ రూపం గురించి వివరిస్తాడు అనమాట.
ఆ రూపం గురించి వివరిస్తాడు. ఆ రూపం ఎలా ఉంటుంది అని. ఎందుకు అలా శివుడు ఆ రూపాన్ని అంత ఘనంగా వివరించాడు అని అంటే, రేపు వాళ్ళకి దర్శనం ఇచ్చినప్పుడు కదా, శివుడు చెప్పిన ఆ రూపం ఈ రూపం ఒకటేనా అని వాళ్ళు అంతిమంగా వాళ్ళు తెలుసుకోగలగాలి. మీరు చూడండి, శివుడి యొక్క అనుయాయులైనటువంటి మన శంకరాచార్యులు, వాళ్ళ యొక్క ఫాలోవర్స్ అంతా కూడా వాళ్ళు అద్వైతం అంటారు. అద్వైతం అంటే భగవడిక రూపము లేదని. అంటే ఆత్మ పరమాత్మ వేరు వేరు కాదు, ఆత్మ పరమాత్మ ఒక్కటే. ఆ, ద్వైతం కాదు, ఇది అద్వైతం అంటే రెండు కాదు, ఇదంతా ఒకటే అని. అలాంటి ఒక ఆ, సంప్రదాయంలో ఇంకేమంటారు, రూపము లేదు, గుణాలు లేవు, ఇది ఒక కాంతి రూపంలో మొత్తం సర్వవ్యాపమై ఉంటుంది, సర్వవ్యాపై ఉంటుంది. ఆ యొక్క ఆ, ఆయన రూపానికి శాశ్వతంగా ఒక 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 షేప్ అంటూ ఏం లేదు అని, అలాగా ఈ అద్వైత సిద్ధాంతంలో ఉండే వాళ్ళు రకరకాలుగా వాళ్ళ దాని గురించి చర్చించుకుంటారు. కానీ ఇక్కడ ఆ శివుడు అసలు భగవాన్ యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు. ఇప్పుడు ఆయన పరంపర నుంచి వచ్చిన వాళ్ళేమో రూపం లేదంటున్నారు, కానీ శివుడేమో ఇక్కడ ఆ రూపాన్ని పూజిస్తున్నాడు, ఆ రూపాన్ని దర్శిస్తున్నాడు, ఆ రూపం గురించి మనకి వర్ణిస్తున్నాడు. ఇంకోటి, ఏదైనా సరే మనం నమ్మాలి అంటే, ఏదైనా మనం నమ్మాలి అంటే మనం అంటే రూపం ఉందా, రూపం లేదా, ఏ ఏదైనా సరే ఎస్పెషల్గా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి ఏవైనా సరే, దానికి కొలమానం మాత్రం మళ్ళీ శాస్త్రం దాకా వెళ్ళాలి. ఊరికే మీ అభిప్రాయాల మీద నా అభిప్రాయాల మీద మనకి ఫలితం రాదు. కానీ ఫలితం రావాలి అని అంటే మనం చేసేటువంటి ప్రక్రియ లేదా మనం ఆలోచించేటువంటి తీరు, మనం ఏర్పరచుకున్నటువంటి ఒక సిద్ధాంతం, సిద్ధాంత అభిప్రాయం, ఇవి మనం టాలీ చేసుకోవాలి. మనం ఇవి టాలీ చేసుకొని ఎస్ శాస్త్రంలో కూడా అది ఓకే మరి ఆమోదంగా వేస్తేనే అప్పుడు మాత్రమే మనం పలానా దాని మీద మనం నమ్మకం పెట్టుకుంటాం, లేదా పలానా వ్యక్తి మీద నమ్మకం పెట్టుకుంటాం. శాస్త్రంతో సంబంధం లేదనుకోండి, ఈ కేవలం వ్యక్తిని మనం నమ్మలేము. వ్యక్తులు ఒక్కోసారి వాళ్ళ వాళ్ళ అనుభవాలతో వాళ్ళకి ఏదో కొన్ని కొన్ని సిద్ధులు రావచ్చు, లేదా వాళ్ళ మాట గతంలో వాళ్ళకి పుణ్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మాట తీరులో ఆ పటుత్వం ఉండి వాళ్ళు తగిన విధంగా వాళ్ళు ఒక లెక్చర్ ఇచ్చినారు అనుకోండి. సో ఇవన్నీ టాలెంట్స్ అన్నమాట, ఇవన్నీ కూడా ఇవన్నీ. సో కానీ అసలైంది ఏంటి అక్కడ అంటే, భగవానుడికి రూపం ఉంది అని సాక్షాత్తు శివుడే. ఇప్పుడు మీరు కానీ ఈ అధ్యాయం కానీ తీసుకున్నారనుకోండి, 44వ శ్లోకం నుంచి 52వ శ్లోకం దాకా శివుడు కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు. కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు అనమాట. మనం మనకు క్షుణ్ణంగా కానీ ఈ వివరంలో కానీ వెళ్ళామనుకోండి, శివుడు భగవుడి యొక్క ప్రతి అంగాన్ని ఆయన వర్ణిస్తున్నాడు. ఆయన వేసుకున్నటువంటి దుస్తులు, ఆయన వేసుకున్నటువంటి నగలు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, అలాగే ఆయన ముఖ భాగం ఎలా ఉంది, ఛాతి భాగం ఎలా ఉంది, భుజ భాగం ఎలా ఉంది, నాభి భాగం ఎలా ఉంది, ఉదర భాగం ఎలా ఉంది, అలాగే ఉదరం కింద ఉన్నటువంటి ఆ, భాగాలు, మిగతా కాళ్ళని, ఆ కాళ్ళకి ఉన్న పాదాలు, ఆ పాదాలు ఉన్న గోర్లు, అన్నిటినీ కూడా ఆ, అన్నీ కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తూ వస్తున్నాడు. అందుకే ఆయనకి సర్వ సౌందర్య సంగ్రహం అని. సర్వ సౌందర్య సంగ్రహం అంటే సమస్త జగత్తు, ఆధ్యాత్మిక మరియు భౌతిక సౌందర్యం ఇంద్రియాలను పూర్తిగా తృప్తిపరుస్తుంది.
సమస్త జగత్తు యొక్క సౌందర్యం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన్ని మనం కానీ రోజు దర్శించుకుంటే, భగవంతుడికి సేవ చేసుకుంటే కదా, ఇంద్రియాలు పూర్తిగా తృప్తిపరుస్తుంది. మనం అందుకే విగ్రహారాధన అనేది ఎవరైనా సరే ఆ, వాళ్ళు విగ్రహారాధన చేస్తే మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అలాగే అహంకారం కూడా మొత్తం కూడా ఆయన సేవలోకి పెట్టచ్చు. ఎందుకంటే తెలివితేటలు వాడాలి. మనస్సు ఒక దాని మీద భగవంతుడి యొక్క రూపంపై ధ్యానం చేయాల. ఇంద్రియాలు మన చేతులు, కాళ్ళు, ఆయన వస్త్రాలు అలంకారం చేసేటప్పుడు, ప్రసాదం నైవేద్యం పెట్టేటప్పుడు, వండేటప్పుడు అన్నిట్లో ఏమవుతున్నాయి, ఇంద్రియాలు మొత్తం కూడా ఇంద్రియాలకు ఏమేం కావాలని దొరుకుతున్నాయి వాళ్ళకి. ఇంద్రియాలకు ఏమేం కావాలో అన్ని భక్తిలో దొరుకుతున్నప్పుడు అప్పుడు అతను భౌతిక జగత్తులో వీటిని తృప్తిపరచడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు? భౌతిక జగత్తులో మనం కానీ భగవాన్ సేవలో లేమనుకోండి, ఎందుకంటే మనకి ఇప్పుడున్న పరిస్థితిలో అసలు దీపం పెట్టడమే గగనం అయిపోయింది. అది కొంచెం దాటితే కొంచెం పటాలకి దీపారాధన చేస్తారు, కొంచెం బెటర్. సో దాన్ని దాటితే కొంతవరకు కొంతమంది చిన్న చిన్న విగ్రహాలు తెచ్చుకొని అలా మళ్ళీ వాళ్ళు పూజ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొంచెం హై లెవెల్కి వెళ్తే ఆ ఆ విగ్రహానికి కావాల్సిన వస్త్రాలు తీసుకువచ్చుకుంటాడు. అంటే అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ విగ్రహాలు ఏంటంటే వాళ్ళ బిడ్డల్లాగా చూసుకుంటారు. వాళ్ళ మీద ఆధారపడ్డ బిడ్డల్లాగా చూసుకొని అప్పుడు మనం రోజు డ్రెస్ వేసుకున్నప్పుడు భగవాన్ కూడా రోజు డ్రెస్సే కావాలని కోరుకుంటాడు కదా. మనం 3 పూటలు తింటున్నప్పుడు భగవాన్ కూడా 3 పూటలు తింటున్నాడు, తినాలి అని ఆయన కూడా కోరిక ఉంటుంది కదా. అంటే మన ఎమోషనల్గా భగవంతుడితో కనెక్ట్ అవుతున్నాం. కానీ అది సెంటిమెంట్ కాదు, అది నిజంగా ఎమోషనల్గా మనకి కృష్ణుడికి శాశ్వతమైన సంబంధం ఉంది. మనం ఎప్పుడైతే ఆ ఎమోషన్స్ని కృష్ణుడి యొక్క సేవలో మనం పంచుకోకపోతే, కృష్ణుడి సేవలో అది వినియోగించకపోతే, అప్పుడే మనకు దొరకలేదు కాబట్టి మనం చుట్టుపక్కల వాళ్ళందరి మీద వాళ్ళ దగ్గర మన ఎమోషన్స్ పోయి చూపిస్తాం మనం వెళ్ళి. ఆ ఎమోషన్స్కి తగిన విధంగా మనకి ప్రతిస్పందన వస్తుందో రాదో అది గ్యారంటీ లేదు. పైగా భగవంతుని ముందర ఎప్పుడైతే మన ఎమోషన్స్ పంచుకుంటామో నాలో ఉన్నటువంటి అహంకారం, నాలో ఉన్నటువంటి ద్వేషం, కామ, క్రోధ, మోహం, ఇవన్నీ కూడా పవిత్రం అయిపోతున్నాయి. మనం ఒక్క పాయింట్ ఎప్పుడు అర్థం చేసుకోవాలన్నమాట. ఒక పాయింట్ మనం అర్థం చేసుకో, భగవంతుడు ఏవైతే నియమాలు చెప్పున్నాడో ఆ నియమాల్ని పాటిస్తూ, అలాగే ఆచార్య చెప్పినట్టుగా 16 మాలలు కనీసం చేస్తూ మన విగ్రహారాధనలో కానీ పాల్గొన్నట్లయితే, ఇది నా స్పర్శ, నా చేతులతో స్పర్శ, నా కళ్ళతో, నా చెవులతో, ముందు ఇంద్రియాల నుంచే కదా మొత్తం బయట నుంచి ఆ, చెత్త అంతా కూడా మామూలుగా వెళ్ళేది. మనసులోకి చెత్త లేదు, ఇంద్రియాలే ద్వారాలుగా వెళ్తాయి. ఇంద్రియాలు ద్వారాలు ఇవన్నీ వెళ్ళి మనసులోకి వెళ్ళి సంస్కారాల్లాగా తయారవుతున్నాయి, ఒక ఇంప్రెషన్స్ పడుతున్నాయి. ఆ ఇంప్రెషన్సే తర్వాత కోరికల్లాగా తయారవుతాయి. ఆ తర్వాత ఆ కోరికలు అది తీర్చుకోవడానికి మన నుంచి చాలా ప్రయాస, మనం ఎక్కువ కష్టపడేటట్టు చేస్తాయి. ద్వారాలు ఇంద్రియాలు అయినప్పుడు ఆ ద్వారాలని అవి మనం మూయలేం కదా. ఇంద్రియాలు అయితే మనం ఎంతసేపు బలవంతంగా మూసుకోగలుగుతాం? ఇంద్రియాలు ఉండేదే అనుభవించడానికి. కాకపోతే భౌతిక జగత్తులో ఉన్నటువంటి వస్తువుల్ని అనుభవించడానికి మనం వాడినట్లయితే ఇంద్రియాలు వాటికి బానిసయ్యి మనం ఇంకా 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 కష్టాల్లో, కర్మల్లో కూరుకోబోతుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? అదే ఇంద్రియాలను ఇప్పుడు భగవంతుడి సేవకు వాడుతున్నాం. భగవానుడి యొక్క రూపాన్ని మనం అలంకరించడానికి వాడుతున్నాం. తెలివితేటలు వాడుతున్నాం, మనస్సు వాడుతున్నాం. ఇవన్నీ వాడుతున్నప్పుడు ఆత్మ ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే ఎవరికి కావాల్సిన మేతలు దొరికిపోతా ఉంది భగవానుడి సేవలో, భగవన్ నామంలో, కృష్ణ కథలో, ప్రసాదం స్వీకరించడంలో.
సేవ చేయడంలో ఎవరి ఏ ఇంద్రియ కావాల్సిన మేత ఆధ్యాత్మికంగా దివ్యంగా దొరుకుతున్నప్పుడు అతను వేరే వాటి వెనకాల వెంపర్లాడాల్సిన పరిస్థితులకు ఎందుకు వస్తుంది? అందుకే ఇక్కడ అన్నాడు, ఇంద్రియాలను పూర్తిగా తృప్తిపరుస్తుంది. ఇంద్రియాలని అందులో ఇంకోటి సౌందర్యం దర్శించుకునే కొలది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చూడండి, శివుడు సాక్షాత్తు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి దశ దిశ ఇస్తున్నాడు. పర్సనల్ ఫామ్, వ్యక్తిగత రూపం ఉంది భగవంతుడికి. కానీ అప్పుడు మనకు క్వశ్చన్ వస్తుంది, అలాంటప్పుడు ఈ నిరాకారం అని ఇదంతా ఎందుకు వచ్చినప్పుడు? మరి మరి ఇదంతా శాస్త్రంలో లేదా? మరి శాస్త్రాల్లో మరి భగవంతుడు అన్ని తీసేయవచ్చు కదా. డైరెక్ట్ గా ఒకటే ఫామ్ ఉంది, ఒకటే రూపం ఉందని చెప్పవచ్చు కదా. సో మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ ఒకటే, ఆన్సర్ ఒకటే. వివిధ స్వభావాలు, వివిధ ఆలోచనల తీరులు, అందరినీ ఆ, ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఫస్ట్ ఎక్కడో దగ్గర కనెక్ట్ అయ్యి భగవంతుడు కనెక్ట్ అయితే క్రమక్రమంగా వాళ్ళకి భక్తుల యొక్క సాంగత్యం దొరికితే అప్పుడు లాస్ట్కి ఇక్కడ దాకా వస్తారు. అందుకే బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రబుద్ధ్యతే. అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఎక్కడో దగ్గర శుద్ధ భక్తులు తిరుగుతూ ఉంటారు అనమాట. నారదులు లాంటి వాళ్ళు, ఆచార్యులు తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి ఈ అనుగ్రహం కలిగినప్పుడు అప్పుడు వాళ్ళు సాధన చేయంగా అప్పుడు వాళ్ళకి కృష్ణుడు ఏంటో అర్థమవుతాడు. రెండోది, అసలైన అసలైన కారణం ఏంటి అని అంటే బుద్ధి బౌద్ధ మతం వచ్చడం వల్ల, బౌద్ధ మతం రావడం వల్ల ఆ బౌద్ధ మతంలో భగవంతుడే లేడు, శాస్త్రాలు లేవు, ఏమీ లేవు అన్నప్పుడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ రోజున్న సమాజంలో ఎక్కడ మళ్ళీ నాస్తికత్వం మళ్ళీ పెచ్చుమెలుతుందని చెప్పేసి అది పెచ్చుమెలుతుండగా అప్పుడు ఆ శంకరాచార్యులు వచ్చి దాన్ని సైడ్ ట్రాక్ పట్టడానికే ఆయన ఈ అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి భగవంతుడికి రూపం లేదు కానీ శాస్త్రాలు ఉన్నాయి, అలాగే భగవంతుడికి గుణగణాలు ఏమీ లేదు, రూపం లేనప్పుడు గుణగణాలు కూడా లేవు కాబట్టి మనం ఏది ఆయన కోసం చేయాల్సిన అవసరం లేదు, మనం ధ్యానంలోకి వెళ్ళిపోతే సరిపోదు. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి బుద్ధుడు నిర్వాణ అనే ఒక ధ్యానాన్ని నేర్పించాడు. అసలు భగవంతుడే లేడన్న దానికి భగవంతుడు ఉన్నాడు కానీ ఆయనకి రూపం అయితే లేదు అంటే అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో బౌద్ధ మతానికి దగ్గరగా ఒక ఫిలాసఫీ చెప్పాలి అంటే వీళ్ళందరూ ఇక్కడి నుంచి నెమ్మదిగా ఈ ఫిలాసఫీకి రావడానికి వాళ్ళు ఏం చేయాలా? ఆ, ఆదిశంకరాచార్యులు వాళ్ళకి ఎంతో కొంత ఆమోదయోగమైనటువంటి విధంగా కొంత శాస్త్రాల్లో నుంచి భగవుడికి రూపం లేదు ఈ విషయాన్ని హైలైట్ చేశాడు అంతే. ఒకటి, అందరూ రూపం కోసమే లేరు, రకరకాలటువంటి గత జన్మపు వాసనలు అభిప్రాయాలతో రకరకాలుగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనసులో భావాలు ఉన్నాయి. దాని తగినట్టుగా భగవంతుడు ఏదో ఒక విధంగా ఆయన సిస్టమ్లు తయారు చేయాలి. అప్పుడు వీళ్ళు వీళ్ళు వచ్చి అందరికీ ఏదో ఒక విధంగా భగవంతుడికి దగ్గర అయ్యేదానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఇదంతా ప్రాసెస్తో అంతిమంగా భగవంతుడు చేరుకోవడానికి ఎన్నో వేల జన్మలు పడుతుంది అనమాట. కానీ ఎవరైతే శుద్ధ భక్తిలో ఉన్నారో, ఏదైతే పవిత్రమైపోతారో, దివస్థితిలో ఉంటారో వాళ్ళ ఆ రూపం చూస్తే ఇంకా ఇంకా అందం పెరుగుతూనే ఉంటుంది అన్నారు. ఈ రోజు అందంగా ఉంటే రేపు చూస్తే ఇంకా అందంగా కనబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ అంతఃకరణ శుద్ధి అయిపోయింది. అందువల్ల వాళ్ళు చక్కగా దర్శించుకుంటారు. వాళ్ళు ఇంకా దర్శించుకునే వాళ్ళకి ఇంకా ఆనందం పెరుగుతూనే ఉంటుంది, ఇంకా ఆనందం పెరుగుతూనే ఉంటుంది, సౌందర్యం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి శివుడు ఆ రూపముని పరిపూర్ణంగా వర్ణించాడు. అది మీరు భాగవతంలోకి వెళ్తే మీకు తెలుస్తుంది చదివేటప్పుడు. నేను చెప్పినట్టుగా ఆయన భుజాలు, వక్షస్థలం, భగవానుడి యొక్క నాభి, ఉదరం, ఆ తర్వాత ఆయన పాదాలకు ఉన్నటువంటి గోర్లు, ఇవన్నీ కూడా అలా శివుడు రూపమును పరిపూర్ణంగా ఉంచాడు. భుజాలని, వక్షస్థలం, నాభి, ఉదరం, క్రింది భాగం, కాళ్ళు. అయితే
కింద భాగం వచ్చరికి మళ్ళీ పాద పద్మాలు వచ్చినాయి. ఇది పాద పద్మాలు, ముఖార విందం, భగవుడి యొక్క ముఖార విందము, పాద పద్మాలు. మనం మ్యాక్సిమము చాలా మంది మనం చూస్తాం, ఆచార్యులు, గొప్ప గొప్ప భక్తులు ఈ రెండింటిని వర్ణిస్తారు, రూపంలో పాదపద్మం. అందుకని పాదపద్మాలు మళ్ళీ ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ శివుడు ప్రత్యేకంగా దాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు బయటికి. నీ పాదపద్మాల ఎలా ఉన్నాయంటే ఒక కమల రెక్కల వలె ఉన్నాయంట. ఆ కమల రెక్కలటువంటి ఆ పాదాల నుండి, గోర్ల నుండి వెలువడే కాంతి హృదయంలోని చీకటిని పారుదోలుతుంది. ఆ రూపం దయతో నాకు చూపుము, మీరు భక్తికి గురు వంటి వారు. ఎందుకు అందరూ మన పాదాలను ఫస్ట్ చూడాలి అంటే, ఆ పాద పద్మాల నుంచి ఉన్నటువంటి ఆ గోర్లు ఉన్నాయి, భగవంతుడి యొక్క వేళ్ళు గోర్లు ఉన్నాయి కదా. సో ఆ గోర్లోంచి వచ్చేటువంటి ఏదైతే ఆ అనుగ్రహం ఉంటుందో, అది మన హృదయంలో ఉన్నటువంటి అంధకారంలో అది ఆ అంధకారాన్ని పారుదోలుతుంది, లేదా మన హృదయంలో వెలుగు నింపుతుంది అది. కాబట్టి అటువంటి ఒక రూపాన్ని ఇప్పటిదాకా వర్ణించే రూపము సర్వ సౌందర్య సంగ్రహం, అది చాలా డీటెయిల్డ్గా ఉంది. అది మీరు చదివితే బాగుంటుంది. సో ఆ రూపాన్ని ఏదైతే తను ఇప్పుడు వర్ణించాడో, ఆ రూపం దయతో నాకు చూపుము అంటే భక్తి కావాలి అని అంటే దానికి మీరే గురువు. ఆ పాదాల పట్ల మనకి అభిమానం, అనురాగం మనకి కలగాలి అంటే భక్తి కావాలి. ఆ భక్తికి గురువు ఎవరు అంటే నువ్వే కదా భక్తి గురువు. కాబట్టి నీ అనుగ్రహం ఉంటేనే నేను నీ రూపాన్ని ఏం దర్శించుకోగలను అంటాడు. కాబట్టి పవిత్రీకరించుకోవాలనుకునేవారు మరియు మరణ భయం నుండి విడుదల కావాలనుకునేవారు ఈ రూపంపై ధ్యానించవలెను. వాళ్ళు హృదయంలో ఉన్న విషయాలని ఏదైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో అవి పవిత్రీకరించాలనుకున్నా, లేకపోతే మరణం నుంచి మరియు భయం నుండి మరణం లేదా మరణ భయం నుండి విడుదల కావాలనుకునేవారు ఈ రూపమై ధ్యానించాలంట. సో పవిత్రం అవ్వాలన్నా, ఇక్కడ నుంచి జన్మ మృత్యు జరాభా నుంచి బయటపడాలన్నా కూడా భగవుడి యొక్క రూపంపై ధ్యానించాలి. ఆయన వివరించినట్టుగా ఆయన రూపాన్ని వివరించాడు, దానిపై ధ్యానించాలంట. ఓకే. మీ భక్తులకు మీరు సులభంగా లభిస్తారు, కానీ ఇతర జీవులకు అది సాధ్యం కాదు. బ్రహ్మేంద్రులకు కూడా సాధ్యం కాదు. చతుష్కుమారులకు అంతిమ లక్ష్యం మీరే. ఇది ఈజీ కాదు భగవుడి యొక్క సేవ దొరకడం. మనం మనం సేవ చేసి మన ఫలితం అడుగుతాం. నాకు ఫలాంది ఇస్తావా, ఫలాంది చేస్తావా, నాకు ఫలాంది సమకూరుస్తావా అని అడుగుతాం. మనకి మన బుద్ధి ఎరగాల్సింది ఏంటి అంటే, మనకి ఆ సేవ దొరకడమే యాక్చువల్గా అనుగ్రహం అనే పాయింట్ మనకు అర్థం అయితేనే మనం వేరే కోరికలు ఇంకా కోరమన్నమాట. ఎందుకంటే మనం వేరే కోరికలు కోరామనుకోండి, ఈ సేవ వదులుకుంటున్నాం మనం. సేవలో ఉన్నంత వరకు భగవనిక అనుగ్రహం మనకి నిత్యం వస్తూనే ఉంటుంది. సేవ నుంచి దూరం అయ్యేమంటే ఇంకా అంతకంటే ఇంకా దరిద్రం ఇంకేం కావాలి మనకి. ఇంకా ఏ కోరికలు మనకి శాశ్వతంగా మనతో పాటు ఆ ఫలితం ఉంటుంది. ఎక్కడి దాకా ఈ ఫలితం మనతో పాటు వస్తుంది మనకి. ఏదో ఒక భౌతిక కోరిక కోసం నాకు శాశ్వతమైనటువంటి విడుదల ఇచ్చేటువంటి ఈ సేవను నేను వదులుకునే కోరిక కోసం వెళ్తున్నానా? ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి ఒకసారి. ఈ సేవ దూరం చేసుకోవడానికి మనం అనేక కారణాలు చెప్తున్నామా? అసలు మన తలరాతలు మార్చడానికి భగవంతుడు కృపతో ఆయన ఒక విగ్రహ రూపంలో వచ్చి మన దగ్గర నుంచి ఆయన సేవ తీసుకుంటుంటే, ఏ ఇంద్రియాలు అయితే ఆయన లేకపోతే ఇక్కడ ఈ ప్రపంచం మొత్తం ప్రతిదాన్ని నేను పొందాలనే అహంకారం, గర్వం, కామక్రోధం, మన్మత్సరం ఇవన్నీ పెరుగుతూ ఒక పక్క మనం ఇంకా ఇంకా ఎన్నో జన్మలు మళ్ళీ మళ్ళీ మనం ఎన్నిసార్లు ఇక్కడికి రావాల్సి వస్తుందో వాటన్నిటికీ మనకి విముక్తి రాబోతుంది అని అంటే, అలాంటి సేవ మనం వదులుకుంటున్నాం.
అలాంటి ఎవరో రెండు మాటలు అన్నారనో, ఎవరో రెండు రకాలుగా ఏదో అన్నారనో, వాళ్ళ మీద వాళ్ళ మీద అలిగో, వీళ్ళ మీద అలిగో ఈ సేవను వదులుకుంటున్నావా? ఇక్కడేమో భగవంతుడు సాక్షాత్తు శివుడు, ఓకే, ప్రజలు చెప్తున్నాడు, బాబు నువ్వు ఆ రూపం మీద ధ్యానించాల్సిందే అన్నారు ప్రచేతలందరికీ. చాలా ఈజీగా వదిలేస్తున్నాం అనమాట, చాలా ఈజీగా తీసుకుంటున్నాం అనమాట సేవ అంటే. సేవ అంటే ఇంట్లో పని కాదమ్మా, లేదా వేరే వేరే ఏదో కంపెనీలోనో లేదా వేరే ఉద్యోగంలోకో మనం వెళ్ళి ఏదో జీతానికి వెళ్ళి మనం చేసే పని కాదనమాట. దయచేసి అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇదే మన ఇదే మనకి ఎన్నో ఇదే మనకి ఎన్నో జన్మలో ఆ, పుణ్యం చేసుకుంటే, ఎన్నో జన్మలు మనం ఏదో తపస్సు చేసుకుంటే దానికి ఫలితం ఇది. ఇలాంటి దాని నుంచి మనం దూరం అవ్వాలని మనం ప్రయత్నిస్తే, అది ఏ కారణమైనా సరే మనం దూరం అవ్వాలి అనుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. బయట వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు రారు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు దీని యొక్క విలువ వాళ్ళకి తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే విలువైంది అనుకుంటారో వాళ్ళు దానికోసం సిన్సియర్గా పనిచేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు డబ్బులు కావాలనుకున్నారు అనుకోండి, బయట వాళ్ళు ఆ డబ్బుల కోసం మోసమైనా చేస్తారు, డబ్బుల కోసం తన్నైనా తింటారు, సిగ్గు లేకుండా మొహం మీద ఊహించుకుంటారు కానీ డబ్బులు తెచ్చుకుంటారు. వాళ్ళంత సిన్సియారిటీ కూడా మనకు లేదే ఇక్కడ. ఇక్కడ నాకు ఏమైనా కానీ నాకు భగవంతుడి సేవ తప్ప నాకు ఇంకేం అవసరం లేదు, ఆ సిన్సియారిటీ మన దగ్గర లేదే. పలానా ప్రభు ఇట్లా అన్నాడు, పలానా మాతాజీ ఇట్లా అనింది, నన్ను ఈ విధంగా వీళ్ళు ఇలా అంటూ ఉన్నారు, ఈ విధంగా నన్ను ఈ- ఈ, ఆ, అవమానిస్తున్నారు. దానికోసం ఎన్నో జన్మల తర్వాత వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం వదులుకుంటున్నాం. లేదా సేవలో మనం చేసేటప్పుడు ఆ ఆ ఆలోచనలన్నీ పెట్టుకొని మనం మనలో ఉన్న కోపము లేదా మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని ఆ ఆ భావంలో మనం సేవ చేస్తాం. లేకపోతే ఏదో దిగులు పడుతూ ఏదో బాధతో ఎంతో భారంగా ఏదో బలవంతంగా నా మీద ఫోర్స్ చేసి డ్యూటీ అన్న పేరుతో ఏదో బాధ్యత తీసుకున్నారన్న పేరుతో మనం ఏదో బలవంతంగా రావాల్సి వచ్చింది దీనికి. ఆ, ఈ విధంగా అనుకోవడమా? మనకి ఈ- నిజంగా మనకి దీని గ్రావిటీ మనకి అర్థం కావట్లేదు. మనం మన ఇళ్ళలో ఎన్నోసార్లు మనం తిట్టించుకున్నాము, ఎన్నోసార్లు మనం అవమానాలు పడ్డాము, ఎన్నెన్నో పరిస్థితుల్లో మనం ఎన్నో సందర్భాలు మనం కుమిలిపోయి ఉన్నాము. కానీ అయినా కూడా వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళాల్సిందే, వాళ్ళతో పాటు తిరగాల్సిందే, వాళ్ళకి కావాల్సినవన్నీ తీసేయాల్సిందే, వాళ్ళతో పాటు కలిసి మనం పోవాల్సిందే. కానీ ఇక్కడ ఒక చిన్న మాట అంటే, లేదా ఒక చిన్న మనస్పర్ధ వచ్చింది, లేకపోతే ఏదో ఒక పరిస్థితుల్లోనో ఏదో ఒక సందర్భంలోనో మన అందరం మనుషులమే కదా. ఓకే. జనరల్గా ఒక మాట తీసేసుకుంటాం అనమాట అంతే. క్షణికపాటిగా మనసు టక్కని ఒక నిర్ణయం తీసేసుకుంది అంతే. అంటే మన మీద ఎంత బలంగా ఈ మాయ పనిచేస్తుందో అంటే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు, మన సాధన సీరియస్గా తీసుకోలేదు. మనం సీరియస్గా వినాల్సిన విధంలో మనం వినడం లేదు. జస్ట్ లైక్ దట్ అలా వదిలేస్తున్నారు అంతే. మీ భక్తులు మీరు
బ్రహ్మేంద్రులకు కూడా సాధ్యం కాదు. వాళ్ళకే దొరకట్లేదు. భగవుడి యొక్క దర్శనం, భగవుడి యొక్క సేవ మనకి చాలా భగవంతుడు చాలా ఇక అసలు మనకి అర్హతే లేదు అసలు ఇక్కడ. కానీ మనకి భగవంతుడు మనకి ప్రభుపాద వారి రూపంలో, ఈ పరంపర రూపంలో మనకి వచ్చి మనకి ఇంత అందిస్తా ఉంటే దాంట్లో మనం ఎన్నెన్నో రకాలుగా కొరతలు చెప్తూ, అయి చెప్తూ, ఈ చెప్తూ మనం బాగుపడాలి అని అనుకుంటున్నాం. కానీ బాగుపడే మార్గం వచ్చినప్పుడు మనం దాని విలువ తెలుసుకోలేకపోతున్నాం మనం. కానీ ఎవరి కిందైనా సరే బానిసగా బతకడానికి అయితే మనం చాలా ఇష్టపడతాం మనం. కానీ భగవంతుడి ముందర స్వతంత్రంగా ఉండడానికి మనకి ఇష్టం లేదు. అందుకే భగవంతుడు దైవిహేష గుణమయి మమ మాయా దురత్యయ. నా దగ్గరికి రాకపోతే ఈడ నుంచి బయటపడడం కష్టం. ఎందుకంటే పిండి పడేస్తుంది ప్రకృతి మనల్ని. నా దగ్గరకు ఆయన వచ్చారనుకో చాలా సులభంగా ఈ ప్రకృతి నుంచి బయటపడిపోతారు. మాయామేతాం తరంతితే, చాలా ఈజీగా. సో మోక్షం పొందిన వారికి కూడా మీరు లభ్యం అవ్వడం కష్టం. దుర్లభమైన శుద్ధ భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కావున మీ పాదపద్మాలు లేని స్వర్గం ఎవరు కోరుకుంటారు అసలు? మోక్షం పొందే వాళ్ళకు కూడా, పొందే వారికి కూడా మీరు లభ్యం కారు అసలు. కష్టం. అంటే వాళ్ళ ఆత్మని ఆత్మసాక్షాత్కారం పొందారు వాళ్ళు. అయినా కూడా వాళ్ళకు కూడా మీ దర్శనం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళందరూ కూడా భగవాన్ రూపాన్నే కోరుకోకపోవచ్చు. వాళ్ళు భగవాన్ నిరాకారుడనో లేదా భగవానుడు యొక్క పరమాత్ముడనో తెలుసుకోవచ్చు. బట్ నిజమైన రూపాన్ని వాళ్ళు కోరుకోకపోతే వాళ్ళకు కూడా ఆ దర్శనం దొరకదు. అది ఓన్లీ శుద్ధ భక్తి ద్వారా మాత్రమే అది లభ్యమవుతుంది ఆ దర్శనం. మన భగవద్గీత 11 అధ్యాయం 54, 55 శ్లోకాల్లో మనం అదే చెప్పాడు భగవంతుడు. అనన్యమైన భక్తి చే మాత్రమే ఈ రోజు నేను నీ ముందు నిలబడి నువ్వు నన్ను చూడగలుగుతున్నావు. అనన్య భక్తి అంటే ఏంటంటే నాకు నువ్వు తప్ప నాకు ఇంకెవరూ వద్దు అని ఖచ్చితంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా భగవంతుని మీద ఆధారపడడం. ఒక్కరి మీదే, కృష్ణుడి మీద మాత్రమే. కావున మీ పాదపద్మాలు లేని స్వర్గం ఎవరు కోరుకుంటారు అసలు? మీ స్వర్గంలో అసలు ఏముంది అక్కడ? అక్కడ అసలు మీరు అక్కడ మీ మీ యొక్క రూపం లేదు, మీ యొక్క దర్శనం కానీ, మీ యొక్క పాదాలను, ఆ స్వర్గం ఎందుకు అదంతా? దాంట్లో సోమరసం ఉంటే ఏమి, దాంట్లో వేల సంవత్సరాల ఆయుష్ ఉంటే ఏమి, దాంట్లో భోగభాగ్యాలు ఉంటాయి, అవన్నీ దేనికి? అవన్నీ క్షణకాలంలో ఎగిరిపోతాయి అన్ని. మీ శరణాగతుడైన జీవుడికి కాలం ఏమీ చేయలేదు. తన కనుబొమ్మల సైగతో కాలం హరించిపోతుంది. నీకు శరణాగతి అయినటువంటి జీవుడి యొక్క కాలం ఏమీ చేయలేదు. కాలం అతను ఏం చేయలేదు భగవంతుడు శరణాగతి అయిన వాడికి. ఎందుకంటే తనకి మరణం లేదు కదా అసలు. ఇక్కడున్నా సేవ చేసుకుంటాడు, అక్కడికి పోయినా సేవ చేసుకుంటాడు. కాబట్టి తన సేవ కంటిన్యూ అవుతున్నప్పుడు కాలం అతన్ని ఏం చేసింది అతన్ని? తన పొజిషన్ ఎప్పుడు నేను సర్వెంట్ పొజిషన్ అన్నప్పుడు, ఇక్కడైనా సర్వెంటే, ఆడైనా సర్వెంటే అన్నప్పుడు కాలం తన సేవను ఏం చేయలేదు. తను చేసుకున్న సేవ మళ్ళీ తనకి సుకృతి అయి వచ్చి మళ్ళీ తన అదే సేవలో మళ్ళీ పెడుతున్నప్పుడు కాల ప్రభావం అతని మీద ఏమీ లేదు ఇక్కడ. కేవలం శరీరం ముసల్తనం అవ్వడం, మళ్ళీ శరీరం మాత్రమే తప్ప అతన్ని ఏం చేయలేకపోతుంది కాలం. ఎందుకంటే రైట్ పొజిషన్లో ఉన్నాడు, ఆయన సరైనటువంటి భావంలో ఉన్నాడు. కాబట్టి తనకి కాలం తన మీద ఎటువంటి పని చేయలేదు. కానీ అటువంటి భక్తుడు కానీ తలుచుకున్నాడు అనుకోండి, తన కనుబొమ్మలతో కాలాన్ని కూడా శాసించగలుగుతాడు. ఎందుకంటే తను ఏది కోరుకుంటే భగవాన్ అది చేస్తాడు. సో అందువల్ల ఒక ఒక్క భక్తుడికి మాత్రమే
దేన్నైనా మార్చే శక్తి ఉంది, ఎందుకంటే తన హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి. ఒక క్షణపాటు దొరికే సాధు సాంగత్యం స్వర్గ మోక్షాలతో తుల్యం ఎప్పటికీ కాదు. ఒక క్షణకాలం మనకి సాధు సాంగత్యం దొరికితే, ఒక పవిత్రమైన సాధు సాంగత్యం దొరికాడు అనుకోండి, మన జీవితాన్ని మార్చేయగలుగుతాడు. అటువంటి సాంగత్యంలో మనకి భగవుడి యొక్క లక్ష్యం, భగవుడిని ఎలా చేరుకోవాలో మనకు తెలుసు ఈజీగా తెలుసుకుంటాం. అలాంటి వాళ్ళకి నాకు స్వర్గంలో మోక్షంతో ఏమాత్రం అసలు కంపారిజనే లేదు. నాకు సాధు సాంగత్యం కావాల్సి వస్తుంది. సో శివుడు ఇవన్నీ వాళ్ళకి చెప్తున్నాడు. సో ఇప్పుడు శివుడు రావడం వల్ల వాళ్ళ గతి మారబోతుంది. కాబట్టి వాళ్ళని చెప్తున్నాడు, బాబు ఈ తపస్సులో మీరు దయచేసి స్వర్గం గురించో మోక్షం గురించో ఇవన్నీ అడగొద్దండి దయచేసి. అవేవో నీవు మనకేదో చాలా చాలా చేస్తాయని ఉన్నాయి, వేదాల్లో చాలా చెప్పుంటారు వీటన్నిటి గురించి. ముఖ్యంగా 80-90% వీటి గురించి చెప్పుంటారు. దయచేసి అలంకృత వాక్కులకి దయచేసి మీరు వాటి యొక్క ఆ, ఆకర్షణలకి మీరు బలి కావద్దు. మీకు అవి ఇస్తాం, ఈ ఇస్తాం, ఇది చేస్తే మీకు అది వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తే మీరు ఈ విధంగా మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటాయి అవన్నీ. దయచేసి వాటి జోలికి పోవద్దు, సాధు సాంగత్యంలోనే ఉండండి అని చెప్తున్నాను. కావున మీ పాదపద్మాల నుండి ఉద్భవించిన గంగతో పవిత్రమైన దయామయులైన పవిత్ర హృదయము గల మీ భక్తుల సాంగత్యం కావలెను. వారి సాంగత్యమే నిజమైన అనుగ్రహం. ఇంక ఎన్నిసార్లు మనం ఇది చెప్పుకోవాలి? వారి సాంగత్యమే. ఎటువంటి భక్తుల సాంగత్యం? గంగ, మీ పాదాల సేవలో ఉండేటువంటి, మీ పాదాల నుంచి వచ్చేటువంటి గంగతో పవిత్రమైనటువంటి దయామైనటువంటి పవిత్ర హృదయం గల మీ భక్తుల సాంగత్యం కావాలి. ఆయన పాదాల నుంచి వెలువడే గంగ అంటే ఆ పాదాలు మనం రోజు సేవ చేస్తూ ఉంటాయి. అటువంటి భక్తుల సాంగత్యం నాకు కావాలి. అది నిజమైనటువంటి అనుగ్రహం. మిగతా అనుగ్రహాలన్నీ వేస్ట్ అనుగ్రహాలు. మిగతా కోరికలు అన్ని దేనికి పనికిరాని అవన్నీ కూడా. సో భక్తితో పవిత్రమైన ఒక భక్తుడి హృదయం బహిరంగ శక్తిచే సృష్టించబడ్డ ఇంద్రియార్థాలచే అలజడి చెందదు. ఒక భక్తితో పవిత్రమైనటువంటి ఒక భక్తుడి హృదయం చూసారా, అది బహిరంగ శక్తిచే సృష్టించబడ్డ ఇంద్రియాలచే అలజడి చెందదు. అంటే వాళ్ళకి ఈ బాహ్య ఆకర్షణ ఏమాత్రం వాళ్ళ అలజడి తీసుకురాదు. వాళ్ళు ఏది చూసినా ఇది మట్టే అనుకుంటారు. ఫైనల్గా మట్టే కదా ఈ రూపం వచ్చింది, మట్టి వల్లే కదా ఈ బంగారు వచ్చింది, మట్టితోనే కదా ఈ బంగారు వచ్చింది అని అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చెందరు. అదేదో ఆకర్షణమైన అనుకోరు. అది పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే. ఎంత గొప్ప మన ముందు రకరకాలుగా నాట్యాలు చేసినా సరే, ఇదంతా పంచభూతాల యొక్క కలయికే. దీని దీని గురించి మనం పెద్ద సీరియస్ తీసుకోలేదు, తక్కన పడేస్తాడు. భక్తి భక్తి దేవిచే దీవించబడ్డారు కనుక భగవంతుడి నామ రూప గుణలీలను సులభంగా అర్థం చేసుకుంటారు. వీళ్ళు అనుగ్రహించబడ్డారు, వీళ్ళు దీవించబడ్డారు కాబట్టే భగవుడి యొక్క నామరూప గుణాలను ఈజీగా అర్థం చేసుకుంటారు. అదర్వైజ్ చాలా మందికి చాలా కష్టం అన్నమాట భగవుడి యొక్క ఈ యొక్క వివరణలు అర్థం చేసుకోవడం. ఆ వివరణలోకి వెళ్ళి వాళ్ళ జీవితాలని భగవుడికి శరణాగతి తీసుకోవడం అనేది అంత ఈజీగా అర్థమైంది కాదు. సో ఆ విధంగా ఆయన చెప్తూ ఇంకొంచెం ఉంది ఆయన. ఆ, అది మనం రేపు చూస్తాం. శివుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, అంతిమంగా ఎక్కడికి వస్తాడు చూడండి. కృష్ణుడి దగ్గరకు వస్తున్నాడు, కృష్ణుడి యొక్క భక్తుల దగ్గరకు వస్తున్నాడు, వాళ్ళ సాంగత్యం దగ్గరకు వస్తున్నాడు. ఓకే. సో ఛార్జింగ్ అయిపోవచ్చింది. సో మిగిలిన మనం రేపు చూస్తాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై, అనంత కోటి వైష్ణవులకి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి.